గౌరవ మంత్రి వ్యవహారాల మంత్రి గారు ఈ సభను ఏదైతుందో ఆర్డర్ తేవడానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ సార్, మీ ద్వారా వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. వారు అప్పీల్ చేస్తున్నారు, వినండి. వారు అప్పీల్ చేస్తున్నారు సార్, మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, వ్యక్తిగతంగా ఎవరిపైన దూషణలు చేసే కార్యాచరణ మా ప్రస్తావనలో ఉండదు. వారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఈరోజు రాజకీయ పరంగా ఏ పరిస్థితిలో ఉన్నారు ఆ పార్టీ అనే అంశాన్ని వారు బయట మాట్లాడిన దాన్ని ఇక్కడ మాట్లాడడం అనేది ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. ప్రజలకు సంబంధించి తెలంగాణ యావత్ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. దాని గురించి మాట్లాడమని చెప్పండి సార్. మేము దానికి సమాధానం చెప్పడానికి ఎంత సమయమైనా మేము మాట్లాడతాము. ప్రజలకు సమస్యలను మర్చిపోయి ఈరోజు వారు ఏ విధంగా వారు రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు అధ్యక్ష? దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఈరోజు నేను ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను గౌరవ ప్రతిపక్ష సభ్యులందరికీ, దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ముఖ్యమంత్రి గారు కౌన్సిల్కి వచ్చారు. కౌన్సిల్కి వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మీ కోణంలో ఏ విధంగా సమస్యలను ప్రభుత్వం ముందుకు పెట్టాలో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దేశపతి శ్రీనివాస్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాల తీర్మానం మీద వారు మన జవాబు ఇచ్చేటువంటి సందర్భంలో మీకేమైనా అభ్యంతరాలు మంచి చెడ్డ ఉంటే మీ క్లారిఫికేషన్స్లో అడగండి, తప్పలేదు. కానీ మీ ఎల్ఓపి గారికి ఇస్తాను, మైక్ ఇస్తాను, కానీ క్లారిఫికేషన్ సందర్భంగా ఇస్తాను. మా క్లారిఫికేషన్ సందర్భంగా తప్పనిసరిగా ఎల్ఓపి గారికి ఇస్తాను. కానీ స్లోగన్స్కి ఇయ్యను. స్లోగన్స్ చట్టానికి విరుద్ధం, పాంప్లెట్స్ పంచడం చట్టానికి విరుద్ధం. కాబట్టి మనం పెట్టుకున్న రూల్స్కి విరుద్ధం అవి. వారు మాట్లాడుతున్న అంశం మీద ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో స్ట్రేచర్, అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉంది, ప్రతిపక్షం నుంచి వెంటిలేటర్ అయింది. దాని తర్వాత పార్లమెంట్లో 0 రిజల్ట్ వచ్చినప్పుడు మార్చికి ఏందని చెప్పినామని చెప్తారు. రాజకీయ పార్టీగా, పొలిటికల్ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉండే, అధికారం నుంచి తీసుకుంటే వెంటిలేటర్ అయింది అనే మాట చెప్పినారనే మాట ఇస్తారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ఈ విషయం కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. వారు ఈ విషయం మీద కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. అధ్యక్ష, వాళ్ళు సీఎం గారు మాట్లాడక ముందే మొదలు పెట్టారు అంటే సీఎం గారు మాట్లాడితే ఆయన మాట్లాడాల్సిన వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అన్నీ వినాల్సి వస్తుంది. అవన్నీ వినడానికి వాళ్ళకు ఈరోజు ఓపిక లేక ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏదన్నా అంటే బయట అన్నారు, కానీ వాళ్ళు బయట చూసుకోవాలి. కానీ లోపల ఈ విధంగా రచ్చ చేయమైతే సరైంది కాదు అధ్యక్ష. మీరు వెళ్ళిపోండి వాకౌట్ చేసి, అంతేగాని ఈ విధంగా గొడవ చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎల్ఓపి గారు మీ సభ్యులను వారి స్థానంలో కూర్చోమనండి. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి తన ప్రసంగంలో మీరు లేవనెత్తేటువంటి అంశాలు తప్పనిసరిగా వారు మాట్లాడతారు. మీరు లేవనెత్తినటువంటి అంశానికి అది వాళ్ళు చెప్తే నువ్వు పోతున్నావా?
పోతలేవు కదా ఏంటి ప్లీజ్ 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 ఎల్ఓపి గారు మీరు కూర్చోమనండి. మీరు లేవనెత్తిన అంశాన్ని వారి ప్రసంగంలో చెప్తారు. మీ